పురుషులైనా స్త్రీలైనా ఎందుకు ఇక చాలనుకుంటారు, చచ్చిపోతే మేలనుకుంటారు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమందికి ఇంకా బతకడం అనవసరం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరా? జీవితానికి ఏ అర్థం కనపడడం లేదు, ఇంకెందుకు బ్రతుకు అనేవాళ్ళు ఉంటలా? ఆదరించేవారు లేరు, పట్టించుకునేవారు లేరు. ఇంట్లో 10 మంది ఉన్నా మన ఒంటరితనమే. మనల్ని అర్థం చేసుకునేవారు ఎవరు లేరు, మనల్ని ప్రోత్సహించేవారు లేరు, మన బాధ్యతలను వహించేవారు ఎవరు లేరు. ఇంకెందుకు జీవించాలి? ఇలాంటి ఆలోచన సార్వత్రికంగా కనపడుతుంది. ఈ ఆలోచన రావడానికి గల కారణం ఏంటి? మనం ఆయన రక్తం చేత కడగబడ్డాం, ఆయన చేత విమోచించబడ్డాం, ఆయన ఆత్మకు ఆలయమయ్యాం, పరలోక పౌరులమయ్యాం. కానీ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఎవరికైనా?